అవినీతికి, అక్రమాలకి, దోపిడీకి, కబ్జాలకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఎప్పుడో పేటెంట్ హక్కులు తీసుకుంది. గిన్నిస్ బుక్లో ఎక్కలేదు, కానీ లిమ్కా బుక్లో ఎక్కుంటారు బహుశా. ఈరోజు మాలాద్రి గారు చాలా ఆవేదన భరితంగా ఒక ఆర్టికల్ రాశారు. అవినీతి పుత్రిక వక్రాష్ గురించి. దాంట్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ మురళీ గారు అంటే జర్నలిస్టు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఉంది ఆయనకి. కానీ ఎప్పుడైతే వక్రాక్షలోకి వెళ్ళారో ఆయన విలువలు అలాగే దిగజారుతూ వస్తున్నాయి. బురదగుంటలో దూకితే మన కాళ్ళకి మట్టిలాట అంటుందో ఆ వక్రాక్షలో చేరినా అదే పరిస్థితి వస్తుంది. ఎంతటి మంచివాళ్ళైనా తప్పించుకోలేరు. ఈ సందర్భంగా మాలాద్రి గారు ఏం రాశారో చూద్దాం. కుట్రల పేటెంట్ జగన్దే, వర్దెల్లి మురళి అబద్ధాల కుతంత్రం, ఎపిసోడ్ నెంబర్ 13. అవినీతి పుత్రిక సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళి 23/2/2025 ఎడిట్ పేజీలో జగన్ అవలక్షణాలని చంద్రబాబుకు అంటగట్టి పెద్ద వ్యాసం రాశారు. అంతిమంగా ప్రజలు నమ్మేది వారి జీవితానుభవాలను కానీ జగన్ మాయమాటలు కాదు. అబద్ధాలు, కపటనాటకాలు, కుట్రలది అల్పాయుషు మాత్రమే. ఆవుతోలు కప్పుకున్న పులి ఆవులకు మేలు చేస్తుందనేది ఎంతటి అబద్ధమో, జగన్ పేదలకు మేలు చేస్తారనేది అలాంటి అబద్ధమే. ప్రకాశం పంతులు ఎన్టీఆర్లతో జగన్కు పోలిక పెట్టడం రోతగా లేదా? నక్కకు నాగలోకానికి ముడిపెట్టడం కాదా? బొరుగులు పెట్టి బంగారం కొట్టేసే మోసగారి స్కీమ్లే నవరత్నాలు. 10 ఇచ్చి 100 కొట్టేశారని పేదల వారి జీవితానుభవాల ద్వారా గుర్తించి జగన్ను 11 స్థానాలకే పరిమితం చేశారనేది పచ్చి నిజం. అమ్మఒడికి 13,000 ఇచ్చి ఇంకో పక్క నానబుడ్లో 1,00,000 కొట్టేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు చెడగొట్టారు. అందులో 30,000 మంది ప్రాణాలు పోయి వారి భార్యల మాంగళ్యాలు మంటగలిశాయి. వాహనమిత్ర పేరుతో కొందరు డ్రైవర్లకు 10,000 ఇచ్చారు. రెండో వైపు పెట్రోల్, డీజిల్ రేట్లు, పోలీస్ జరిమానాలు పెంచి ఒక్కొక్క డ్రైవర్ నుంచి 1,00,000 కొట్టేశారు. ధరలు, పన్నులు, ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల సంపాదన కొల్లగొట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ 1,00,000 కోట్ల నిధులు దారి మళ్లించి పేదల్ని సొంత కాళ్లపై నిలబడకుండా చేశారు. ఏటా డిఎస్సీ వేస్తామన్న హామీపై మాట తప్పి మడమ తిప్పారు. లక్షలాది ఎకరాల పేదల అసైన్మెంట్ భూముల్ని కబ్జా చేశారు. అన్నా క్యాంటీన్లు, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పసుపు కుంకుమ, పెండ్లి కానుకలు, పండగ కానుకలు లాంటి 100 చంద్రన్న సంక్షేమ పథకాలని జగన్ రద్దు చేశాడు. ప్రశ్నించిన బీసీ, ఎస్సీ, మైనార్టీలు 600 మందిని జగన్ ముఠా హత్యలు చేసింది. వేలాది మందిపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం మాఫియాలుగా మారి లక్షల కోట్లు దోపిడీ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ప్రైవేట్ ఆస్తులను కూడా కబ్జా చేశారు. చిన్నాన్న హంతకులను కాపాడారు. తల్లి చెల్లికి ద్రోహం చేశాడు. ఇలా ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేని టెర్రరిస్ట్ పాలన సాగించాడు. ప్రజలు తమ జీవిత చేదు అనుభవాలను తలుసుకుని బ్యాలెట్ బాక్స్లో నిశ్శబ్ద విప్లవం సృష్టించారు. జగన్ను 11 స్థానాలకు పరిమితం చేశారనేది వాస్తవం. జగన్ ఓటమి పట్ల సరైన ఆత్మ విమర్శ చేసుకోవడం లేదు. ఆత్మస్తుతి, పరనిందలో మునిగి తేలుతున్నాడు. ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయిందని నమ్మడానికి పేద వర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. ఏదో మాయ జరిగిందని వారు బలంగా నమ్ముతున్నారనే జగన్ ఆత్మవంచనను వర్దెల్లి మురళి వ్యాసంలో వల్లివేశారు. ఈ రకమైన భజన రాతలు వారి నాయకుడిని మరింత ముంచుతాయి కానీ బాగు చేయవు. జగన్ చిత్తశుద్ధితో చేసిన తప్పులు గుర్తించి సరి చేసుకోకుండా గతంలోలాగే అబద్ధాలు, కపటనాటకాలు, కుట్రలు, విద్వేషాలు రెచ్చగొట్టి తిరిగి అధికారానికి వస్తామనుకుంటే అది పగట కలగానే మిగిలిపోతుంది. వైనాట్ 175 లాగే అవుతుంది. జగన్ ఓడిపోవడానికి ఏదో మాయ జరిగిందని పేద ప్రజలు ఎవరో అనుకోవడం లేదు. అది మీ కల్పన మాత్రమే. చంద్రబాబు పాలనలోనే ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా పేదల్ని సొంత కాళ్లపై నిలబెడతారని భావిస్తున్నారు. పేదల బిడ్డలకు చంద్రబాబు మాత్రమే ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తారని వారు భావిస్తున్నారు. అసైన్మెంట్ భూములు కబ్జా కావని నమ్ముతున్నారు. జగన్ మాస్ లీడర్ కాదు, మాఫియా లీడర్ మాత్రమే. అధికారంలో ఉండగా ల్యాండ్, శాండ్, మైన్, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందన మాఫియాలు ప్రతిరోజు దోపిడీ డబ్బులు లెక్క పెట్టుకునేవారు. విలాసాలు, జల్సాలు చేసుకునేవారు. అధికారం లేకపోయేసరికి ఈ మాఫియాలకు దోచుకు తినడానికి బ్రేక్ పడింది. కాబట్టి తిరిగి అధికారం పొందేందుకు కుట్రలు చేస్తారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వీధుల్లో నాటకాలు ఆడతారు. గతంలో కోడికత్తి, గులకరాయి కుట్రలు చేశారు. వివేకానంద రెడ్డిని క్రూరంగా హత్య చేయించి సాక్షి టీవీలో గుండెపోటని స్క్రోలింగ్ ఇచ్చారు. నారాసుర రక్త చరిత్ర అంటూ వికృత రాతలు రాశారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టించారు. కుల, మత, ప్రాంతీయ చిచ్చు పెట్టారు. ఈ వలలో చిక్కుకుని ఎంత నష్టపోయారో ప్రజలు తమ జీవితానుభవం ద్వారా గుర్తించి ఉన్నారు. ఇకపై ఈ కుట్రల్ని ప్రజలు సాగనివ్వరు. జగన్ లక్షణాలని చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్తే ఇంకా నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్ వీధుల్లోకి వస్తే ఆయన చుట్టూ మాఫియాలు మూగి
సీఎం అంటూ వీరంగం చేస్తున్నారు. ప్రజలు నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదు. పిల్లల చేత నాటకాలు ఆడిస్తారు. కెమెరాల మాయాజాలంతో జనప్రవాహం ఉన్నట్టు ప్రదర్శిస్తారు. ఈ నాటకాలకు ప్రజలు మరోసారి మోసపోరు. చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా ఇంటి గేటుకు ఆనాడు తాడు కట్టారు. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నం చేశారు. అమరావతిలో పర్యటిస్తుంటే చంద్రబాబు కాన్వాపై చెప్పులు వేయించారు. అంగళ్ళు, ఎర్రగొండపాలెం, నందిగామలో చంద్రబాబుపై దాడి చేశారు. చివరకు కనీస ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టారు. జగన్కు ఇప్పుడు అలాంటి స్థితి లేదు. ఆయన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మిర్చాటుకు పోయాడు. 144 సెక్షన్ ఉల్లంఘించి వినుకొండకు పోయాడు. జగన్ ఇంటికి తాడు కట్టి నిర్బంధించలేదు. ఆయన కాన్వాయ్పై దాడులు జరగలేదు. ఆయనే పోలీసుల బట్టలోడేస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. అధికారుల్ని, కూటమి నేతలను బెదిరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, చట్టబద్ధ పాలన చేస్తుంది. నేరస్తులపై మాత్రమే కేసులు పెడుతుంది. జగన్ పాదయాత్ర చేస్తే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకపరచలేదు. కానీ లోకేష్ పాదయాత్రను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకపరిచిన వైనాన్ని ప్రజలు చూశారు. ఎన్టీఆర్ కన్నబిడ్డలు, కుటుంబ సభ్యులు వెన్నుపోటు పొడవలేదు. ఎన్టీఆర్కు పక్కపోటు పొడిచిన దుష్టశక్తిని జగన్ చేరదీశాడు. కేసుల మాఫీ కోసం, తిరిగి దోచుకోవడం కోసం తెలంగాణ వ్యక్తి స్థాపించిన వైఎస్ఆర్ పార్టీని హైజాక్ చేసింది జగనే కదా. రాజశేఖర రెడ్డిని దించడానికి చంద్రబాబు కుట్ర చేశారనేది కూడా పచ్చి అబద్ధమే. చంద్రబాబును దించడానికి బషీర్బాగ్ ఆందోళనలో వైఎస్ గ్యాంగ్ దూరి రచ్చగొట్టి పోలీస్ కాల్పులకు కారణమయ్యారు. అలిపిరి ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసిన వారికి జగన్ కుటుంబానికి సన్నిహితుడైన గంగిరెడ్డి సాయం చేశాడు. చెన్నారెడ్డిని అధికారం నుంచి దించడానికి హైదరాబాద్లో మారణ హోమం సృష్టించి ఎందరో ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. 2009లో ప్రజారాజ్యం, లోక్సత్తా ఓట్లు చీల్చి ఉండకపోతే టీడీపీ ఓడిపోయి ఉండేది కాదు. బషీర్బాగ్, అలిపిరి కుట్రలు చేసి ఉండకపోతే 2004లో టీడీపీ ఓడిపోయేది కాదు. అమరావతిపై విద్వేష ప్రచారాలు, కోడికత్తి వివేక హత్య లేకుంటే 2019లో టీడీపీ ఓడిపోయి ఉండేది కాదు. ఈ కుట్రలు ఇంకానా ఇకపై సాగవు. 2004లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లా కేంద్రాలు 23 మినీ హైదరాబాద్లు అయ్యేవి. 2019లోనైనా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం నదుల అనుసంధానం పూర్తయి ఈ పాటికే కరువు రహిత ఆంధ్రప్రదేశ్ అయ్యేది. ప్రజా రాజధాని అమరావతి పూర్తయి నవ్యాంధ్రలోని 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వచ్చి ఉండేది. ఈ వాస్తవాలు ప్రజలకు ఇప్పుడు తెలుసు. 2029లో తిరిగి కూటమిని ప్రజలు గెలిపించుకుంటారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధిస్తారు. తెలుగువారు దేశాల్లో ప్రముఖులుగా ఎదుగుతారు. వర్దల్లి మురళి గారు, మీరు ప్రయాసపడి ఆయాసపడి పెద్ద పెద్ద ఆర్టికల్ రాయబాగండి సార్. మీ పేపర్ ఎవ్వరూ చూడట్లా. సేల్స్ పడిపోయింది. మీరు ఉచితంగా 2 లక్షలు 3 లక్షల పేపర్లు పంచినా అవి చూసే పరిస్థితి లేదు. అవి ఎందుకు వాడుతారో మీకు బాగా తెలుసు. ఎందుకు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు? దాని బదులు యాడ్లు తెచ్చుకోండి. 4 రూపాయలు 4 కాసులు వస్తాయి మీ యాజమాన్యానికి. మీరు అనవసరంగా ఇబ్బంది పడి ఆయాసపడి అబద్ధాలు మాత్రం రాయబాకండి.